హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. కారు ముందుకు కదలాలంటే పెట్రోల్ కావాలి, లేదా కొన్ని సందర్భాల్లో కరెంట్ కావాలి. అదేవిధంగా మన జీవితం ముందుకు వెళ్ళడానికి కొన్ని రూల్స్, మరికొన్ని ప్రిన్సిపల్స్ ఎంతో అవసరం అవుతాయి. 12 రూల్స్ ఫర్ లైఫ్ అనే ఈ బుక్లో ఆథర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవసరం లేని ఇష్టాల కోసం ముందుకు వెళ్ళి జీవితాన్ని ఎన్నో ఇబ్బందులతో జీవిస్తున్నాం. మనమే కనుక జీవితంలో కొన్ని రూల్స్ని ఫాలో అవ్వగలిగితే జీవితాన్ని మరింత ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లగలం. మనం ముందుకు వెళ్లే ప్రతి స్టెప్ కూడా ఎంతో ఆచితూచి వేసినప్పుడే సక్సెస్ని చేరుకోగలుగుతాం. ఈ వీడియోలో ఆ రూల్స్ ఏంటి, మీకెలా హెల్ప్ అవుతాయో అనే విషయాలు చెప్తాను. మీరు తీసుకునే సరైన నిర్ణయం వల్ల మీ తర్వాత తరం వారికి కూడా ఎంతో బాగుంటుంది. మీ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి సరైన నిర్ణయం తీసుకోగలిగితే మీ జీవితం ఎంతో ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. ఈ 12 రూల్స్ బుక్ గురించి ఆల్రెడీ మేం పార్ట్ 1 పోస్ట్ చేశాం. మీరు పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. పార్ట్ 1 ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలామంది పార్ట్ 2 చేయమని అడిగారు. మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ని అందించడానికి ఈ పార్ట్ 2 వీడియో. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, సెట్ యువర్ హౌస్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ బిఫోర్ యూ క్రిటిసైజ్ ది వరల్డ్. సీరియల్ కిల్లర్ కార్ల్ పెన్జ్రామ్ ఎన్నో దారుణమైన హత్యలు చేశాడు. ప్రపంచంలో ఉన్న సీరియల్ కిల్లర్స్ లిస్టులోకి యాడ్ చేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. తను ఎంత క్రూరంగా ఉన్నాడంటే ఉరి తీసే ముందు కూడా నేను తలుచుకుంటే ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తాను, మంచిగా ఆలోచిస్తే ఊరుకోను, మానవత్వం వద్దు, మానవత్వం లేదు, ఇలాంటి మాటలు ఎన్నో అన్నాడు. ఓ మనిషిలో హ్యుమానిటీ లేకపోతే ఇలానే ఉంటుంది కదా. మానవత్వం చచ్చిపోయినప్పుడు క్రూరత్వం బయటికి వస్తుంది. ఓ మనిషి కఠినంగా మారడానికి ఎన్నో కారణాలుంటాయి. అలానే ఈ కిల్లర్ కఠినంగా ఇలా మారడానికి చిన్నప్పుడు జరిగిన ఎన్నో సంఘటనలు, అందరూ తిట్టడం, ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం జరిగేవి. ఇన్ని జరిగినప్పుడు కొన్ని రోజులు బాధపడతాం. ఆ తర్వాత ఓపిక నశిస్తుంది. మనలోని రాక్షస కోణం బయటికి వస్తుంది. అదేవిధంగా ఈ కిల్లర్ విషయంలో జరిగింది. మన జీవితంలో జరిగే విషయాలకి 2 విధాలుగా మనం రియాక్ట్ అవ్వచ్చు. జరిగిన విషయాల్లో చెడుని మాత్రమే చూస్తే చెడ్డదారిలో వెళ్ళడం జరుగుతుంది. జరిగిన చెడు విషయాల వల్ల మళ్ళీ అవి రిపీట్ చేయకూడదు అని ఆలోచించి గెలవాలి అన్న కసితో ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు. మనం ఆలోచించే దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న వయసులో ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు. చెడ్డదారిలో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనస్సు గాయపడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ఎంతగానో ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్ని అదుపులో ఉంచాలి. అతిగా కోప్పడడం, అతిగా భయపెట్టడం అయితే కరెక్ట్ కాదు. డబ్బులు సంపాదించే విద్య అనేది ఏదైతే ఉందో అది మనకు ఒకరు నేర్పిస్తే వచ్చేస్తుందా? అలా కాదు కొందరు అంటారు. ఇంకొంతమంది అవును అని అంటారు. కానీ తెలుసుకుంటేనే నేర్చుకునేది. అలా తెలుసుకున్నప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. జీవితానికి పనికొచ్చే ఇలాంటి మరిన్ని విషయాల గురించి Why did they teach me this in school అనే ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఈ ఆడియో వినాలనుకుంటున్నారా? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొదటి 250 మెంబర్స్కి 399 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 190 రూపీస్ మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ ని అందుబాటులో తీసుకొస్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ది వీడియో. నంబర్ 2, డు నాట్ లెట్ యువర్ చిల్డ్రన్ టు డూ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ డిస్లైక్ దెమ్. ఆథర్ ఈ బుక్లో ఎన్నో సెన్సిటివ్ విషయాలను పంచుకున్నారు. పిల్లలతో విసిగిపోయిన ఓ ఆవిడ తన కొడుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. అలాంటి వారు ఉంటారా? అంటే ఏమో చెప్పలేం కదా. ఆ తర్వాత ఆమెకి శిక్ష పడింది. అంత కఠినంగా ఎలా ఉండగలిగింది? దీనివల్ల ఆమె ఏం సాధించగలిగింది? ఇంకొక పర్సన్ తన కొడుకు చేసే పనులతో విసిగిపోయింది. మార్చడానికి ట్రై చేసింది. మళ్ళీ ట్రై చేసింది. చివరికి పిల్లల్ని డిసిప్లిన్తో పెంచడం స్టార్ట్ చేసింది. ఇక్కడ వీరిద్దరిలో ఎవరు గెలిచారో మనకు అర్థమైంది. ఓపికతో ఉండి మార్చుకోగలగడం ఎంతో మంచిది. ఈ ఎగ్జాంపుల్ బుక్లో ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేసిన కోణాన్ని బట్టి మీకు చెప్తున్నాం, కానీ రియల్ లైఫ్లో ఇలా జరుగుతుంది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. క్షణకాలంలో తీసుకునే డెసిషన్స్ జీవితంలో ఎంతో పెద్ద మలుపుకి దారి అవ్వచ్చు. కోపం కాసేపట్లో పోతుంది, కానీ కోపంలో ఉన్నప్పుడు మీరు అనే మాటలు ఎదుటివారి జీవితంలో మర్చిపోలేనివిగా ఉండొచ్చు. నంబర్ 3, పర్స్యూ వాట్ ఈస్ మీనింగ్ఫుల్. చిన్నప్పుడు మీరు ఈ స్టోరీ వినే ఉంటారు. కోతి బిస్కెట్స్ కోసం జార్లో చేయి పెడుతుంది. అంతలోకి కొంతమంది మనుషులు రావడం చూసినప్పటికీ పారిపోదు.
దానికి ప్రతిఫలం చూసిన వాళ్ళు ఆ కోతిని పట్టుకొని బంధిస్తారు. ఆ కోతితో వచ్చిన ఇంకొక కోతి మాత్రం వాళ్ళని చూసి పారిపోయి తప్పించుకుంటుంది. అదేవిధంగా మనం కూడా క్షణకాలంలోనే ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఈజీగా తప్పులు చేయడానికి ఒక్క సెకండ్ మనం ఆలోచించే ఆలోచనే కారణమవ్వచ్చు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలగాలో ఆలోచించాలి. మనం ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు లేదా సుఖపడవచ్చు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, మీ ఆలోచనల్లోనే ఉంది. తాత్కాలికంగా వచ్చే ఆనందాన్ని కోరుకోకుండా మీ జీవితంలో ఉండిపోయే ఆనందం గురించి ఆలోచించండి. ఎన్నో కష్టాలని తొక్కుకుంటూ జీవిత ప్రయాణం సాగిస్తున్నాం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, లేకపోతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండలేరు. మనలో చాలామందికి వచ్చే అసలు సమస్య డబ్బు. మీ ఖర్చులని అదుపులో పెట్టుకుని డబ్బుని సేవ్ చేయగలిగితే మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండగలుగుతారు. ఇలా కాకుండా నచ్చినట్లు ఉంటామంటారా? అయితే అప్పులు, బాధలు, ఇబ్బందులు లేకుండా బ్రతకడం కష్టంగా మారిపోతుంది. అప్పు అనే ఊబిలో చిక్కుకుంటే బయటికి రావడం అసాధ్యం. చూసే ప్రతీది కొనాలి, నచ్చే ప్రతీది కొనాలంటే మీ అవసరానికి అవసరం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ప్రపంచంలో అంటే మీ చుట్టూ ఉండే మీ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు ఎంతో ఈజీగా అనిపించేలా మీ లైఫ్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఎంతసేపు హ్యాపీగా లేము అంటారు. మీకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవారిని మీరెప్పుడైనా చూశారా? మనిషికి ఆశ చావదు, కాదనడం లేదు. ఉన్నదానితో సంతోషంగా జీవించడానికి మీరు సంతృప్తితో బ్రతకడం ఎంతో అవసరం. కొంతమంది కామెంట్స్ చూశాను. ఇన్ని చెప్తున్నారుగా, మీరు పాటిస్తున్నారా అని అడిగారు. ఎంతో కొంత పాటించకుండా, ఎంతో కొంత నేర్చుకోకుండా ఇవన్నీ చెప్పడం అసాధ్యమని నేనంటాను. వినడానికి మంచి తీసుకోండి, చెడుని వదిలేయండి. మంచిని కూడా జడ్జ్ చేస్తూ ఉంటే మీరు ఆ మంచిని కూడా తీసుకోలేకపోవచ్చు. ఉన్నదానిలో ప్రశాంతంగా ఉంటూ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటూ చేయకపోతే ముందుకు వెళ్ళలేరు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.